while Rome was burning, Nero was fiddling అని. సేమ్ అదే విధంగా సింగరేణి యొక్క రక్తం, సింగరేణి కార్మికుల రక్తం కారుతా ఉంటే, సింగరేణి కార్మికులు చెమటలతో సింగరేణిని ముందుకు తీసుకుపోవాలని ఉంటా కూడా నష్టాల్లో ఉంటే, మన రేవంత్ రెడ్డి గారు ఈ నష్టాల పైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు మీ దగ్గర నుంచి 10 కోట్లు తీసుకో రూపాయలు. కింగ్ నీరో రోమ్లో ఉన్నటువంటి ఒక ఏ రాజైతే దేశం తగలబెడుతుంటే ఫిడేల్ వాయించారో, సింగరేణి నష్టాల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు మీ డబ్బులతో ఫుట్బాల్ ఆడటం జరిగింది, కానీ మీ యొక్క సమస్యని ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు సింగరేణి అంటేనే తెలంగాణకు ఒక ఆణిముత్యం లాంటిది. ఇది తెలంగాణ తల మీద ఇదొక మాణిక్యం, జవెల్ ఆఫ్ తెలంగాణ అంటాం దీన్ని మనం. అటువంటి సింగరేణి ఈరోజు నష్టాల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదా, ఇటు కాంగ్రెస్ పార్టీ కాదా? కమిషన్లకు అలవాటుపడి అవినీతికి ఈరోజు సింగరేణిని నష్టాల్లో పెట్టినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనకు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అది చూడలేక 49% కేంద్ర ప్రభుత్వం వాటా దీంట్లో ఉంది, 51% రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను పట్టించుకోవట్లేదు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మన బాధ్యత కూడా ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో మనకు ముందుగా ఓసిరిసాలో ఉన్నటువంటి ఒక నైని కోల్ బ్లాక్ మనం ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఈరోజు తలచెర్ల కోల్ బ్లాక్ కూడా ఈరోజు సింగరేణికు టెండర్లు లేకుండా నామినేషన్ బేసిస్ మీద సింగరేణికి ఇవ్వడంతో దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు ఈ సంవత్సరం మనకు ఇక్కడ ఆదాయం వస్తుంది. కొన్ని బాధ్యతలు మీరి ఉంటాయి, కొంత నిజం కూడా. ఆ మాట నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఈ బ్లాక్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బొగ్గు మీద కోట్లాది రూపాయలు అవినీతి చేసే విషయాన్ని మనకు గుర్తున్నది. కోల్ స్కామ్ అంట. మనం రాష్ట్రానికి దేవాసుల ధాన్య ప్రభుత్వం మీద ఇంత సహకారం మన కళ్ళు ముందు ఉండగా రేవంత్ రెడ్డి గారికి ఏ ఒక మందిరాన్ని అడగపోతే ఈరోజు సింగరేణి ప్రాంతానికి తడచెర్ల బొగ్గు బ్లాక్ రాకపోయేదని భరోసా యాత్ర ఈరోజు మనం పెట్టుకున్నాం. కొత్తగూడెం నుంచి మొదలై దాదాపు 1200 కిలోమీటర్లు పయనించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు బయలుదేరాం. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. అందుకే ఈ కార్యక్రమాన్ని మనం తిరుగులు తీసుకోబోతున్నాం. అనేక విషయాలు కిషన్ రెడ్డి గారికి మనం చెప్తారు, కానీ చివరికి ఒక చిన్న చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ప్రతి దానికి నేను చేస్తా కానీ వాళ్ళు సహాయం చేయాలి అంటున్నారు.